హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మన ఇంట్లో నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది నేను ఈ షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం చక్కగా ముగ్గు పెట్టిన తర్వాత అమ్మవారికి, అయ్యవారికి మన దగ్గర ఉన్న పూలతో ఏ పూలతోనైనా మనం అలంకరించుకోవచ్చు. ఒక్క పువ్వైనా పెట్టుకోవచ్చు. ఇన్ని పూలు పెట్టాలని ఏం లేదు. అలాగే మన దీపారాధన తర్వాత మనకి వత్తి ఉంటుంది గదా! ఆ వత్తి అనేది మనకి పూర్తిగా ఆహుతం అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు. మనము పూజ చేసిన తర్వాత, హారతి అయిపోయిన తర్వాత మనకి వత్తి ఎలా వెలిగినా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విధంగా వస్తే మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైద్దో, ఏం జరుగుద్దో అనే నెగెటివ్‌ని పక్కన పెట్టండి. మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. మనం అంతా పాజిటివ్ అనుకుంటే మనకన్నీ పాజిటివ్‌గానే ఉంటుంది. సో, ఇలా అయినప్పుడు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంతా మన మంచికే అనుకోవాలి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.